ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ తలకాయ కూర తీసుకోవాలి. దానికి కావాల్సినంత మిరపకాయ, ఆ తర్వాత మిరపకాయలను ఒక కేజీ మటన్ తలకాయ కూరకు 250 గ్రాములు మిరపకాయలు పెట్టేటట్టు చూసుకోవాలి. మిరపకాయలతో పాటు 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి మిక్సీకి పట్టి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుండ పెట్టేసి ఆయిల్ స్పూన్లతో 5 ఆయిల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి చూడాలి. ఆ ఉల్లిపాయ ముక్క పైకి తేలినట్టయితే ఆయిల్ వేడి అయినట్టు. పైకి తేలింది కదా, మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము. ఉల్లిపాయలు కాస్త వేడి అయ్యాక దానిలోకి ఒక కరివేపాకు రెమ్మను తీసుకోవాలి. తర్వాత చిన్న ఇలాచి ముక్క, ఒక చిన్న లవంగం, అనసపువ్వు, జాపత్రి, అలాగే ఒక ఆకు, మిరపకాయల పేస్ట్ వేసి కలిపేసేయాలి. నేను ఉప్పు వేయట్లేదు, ముందుగానే వేసాను కదా అందుకు వేయట్లేదు. అది కాస్త వేడయ్యాక తగినంత పసుపు వేసి కలిపేసేయాలి. అది కాస్త వేడయ్యాక దాంట్లో ముక్కలు వేసేసేయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలపాలి. అది కాస్త వేడయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలపాలి. తర్వాత మూత పెట్టి కాసేపు వేడి కానివ్వాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అలాగే పక్కకు ఒక కడాయిలో వేడి నీళ్ళ కోసం పెట్టుకోవాలి. వేడి నీళ్ళు కాస్త వేడయ్యాక మనకు కావాల్సినంత వేసుకోవాలి. గ్రేవీ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, లేదంటే తక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు అయినాక తెచ్చేసి నీళ్ళని ఇంకిపోయి ఉంటాయి కాబట్టి తర్వాత మటన్ మసాలా వేసి కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే వేడిగా ఉండే మటన్ తలకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.